ఎందుకో తెలుసా, నన్ను ఎవరు ప్రేమించట్లేదు అన్న ఆలోచనతోనే వాడు చావాలనుకుంటున్నాడు. ఒక్క మాట చెప్పమని నిన్ను చెప్పాను. ఒకవేళ దైవజనుడు ఊహించండి, అతడు కప్పు ఇవ్వటానికి వచ్చాడు, అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, బహుశా అతను ఏడ్చుకుంటూ ఉన్నాడు. ఈ దైవజనుడు కప్పు తీసుకుంటే అతని ముఖంలో చూసినప్పుడు దేవుడు చెప్పమన్నమాట, నాయనా ఏదో వేదంలో ఉన్నట్టున్నావు, ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, ఆయన వైపు చూడని ఒక్క మాట చెబితే అతను ఏం చేశాడో ఊహించండి. ఆ ఆలోచన అతన్ని పట్టిన దయ్యం వదిలిపోయేది. ఆ ఆలోచన అతను విరమించుకునేవాడు. యేసు అనే ఆ వ్యక్తిని పరిచయం చేసినట్టయితే వాడు బతికిపోయేవాడు. అప్పుడు అక్కడ పడి ఏడ్చి 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 తర్వాత సభలోకి వెళ్ళి ఎలుగెత్తి ఒకటే జరిగిన విషయం అంతా సాక్ష్యం చెప్పి పెద్దగా సభలో బోరున ఏడ్చాడట. ఇంతకు మించి ఇక నేను ఏ ప్రసంగం చేయలేను, మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఆత్మలను రక్షించండి. ఏ అవకాశాన్ని జార విడుచుకోవద్దు. సాతాను చాలా మందిని చెరబట్టుకొని లాక్కొని పోతున్నాడు, ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాడు. దయచేసి ఆత్మలను రక్షించండి. ఇది పాస్టర్ల బాధ్యత కాదు, మనందరి బాధ్యత అని కన్నీళ్లతోనే ఆయన మాట్లాడినప్పుడు ఆ సభంతా కూడా ఏడ్చి ఆ రోజు వాళ్ళు తీర్మానం చేశారనేది నేను విన్న సాక్ష్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,